సార్ ఇప్పుడు బయట ఎక్కడ ముట్టుకున్నా మైదానే సార్. ఆ! మైదా ఇప్పుడు మనకు తింటే అసలు మైదాతో వచ్చే ఎఫెక్ట్స్ చెప్తుంటే ఏ తిండి తినబుద్ధి కానంత నేను విరక్తి వస్తది. ఒక రోజు నేను పిస్తా హౌస్ పోయినాను. పిస్తా హౌస్ పోయినా, కరాచీ బేకరీ పోయినా కూడా మనం తినేది ఒక్కటి కూడా దొరకదమ్మా. ఆ, ఓ రోజు ఫ్లైట్లో పోతుంటే వాళ్ళు ఫ్లైట్ డిలే ఉందని చెప్పి కింద ఎయిర్పోర్ట్లో ఉండే ఒక స్టాల్కి కూపన్ ఇచ్చారు. ఉమ్, ఒక 800 రూపాయల వర్త్ చేసేది. మీరు ఏమన్నా కొనుక్కోవచ్చు అని పోతే ఉమ్, అలా ఒక్కటి కూడా లేదు తినేది. ఆ కూపన్ పక్కోడికి ఇచ్చి వచ్చేసిన. ఉమ్, మొత్తం జంక్ ఫుడ్, అవును. తర్వాత కూల్ డ్రింక్స్. ఉమ్, కూల్ డ్రింక్ చాలా డేంజర్ అమ్మా. ఉమ్, మీరు ఒక్క థమ్స్అప్ తాగితే చాలు గట్ బ్యాక్టీరియా మొత్తం ఖతం అవుతుంది. ఎనర్జీ డ్రింక్ హై షుగర్. ఉమ్, హై షుగర్ ఎవరికి అవసరం? ఎనర్జీ డ్రింక్స్ ఎవరి కోసం తయారు చేశారంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా క్రీజ్లో ఉండి క్రికెట్ ఆడేవాళ్ళు. ఉమ్, వెనకటి రోజుల్లో 50 ఓవర్లు, ఉమ్, తర్వాత 50 ఓవర్లతో సంబంధం లేకుండా 5 రోజుల మ్యాచ్లు ఇట్లాంటివి ఉండేది కదా, డైలీ 50 ఓవర్స్. ఇప్పుడంతా T20 యుగం. అవును. ఆ, బాగా ఇప్పుడు షుగర్తో ఉన్న ప్రోటీన్స్ కూడా 80% షుగరే ఉంటుంది అందులో. ఓకే. అయితే ఇటువంటి అన్ని స్పోర్ట్స్ మెన్కి, అథ్లెట్స్కి, ఆ, బాగా క్యాలరీస్ బర్న్ చేసే వాళ్ళకి, ఉమ్. బాగా సైక్లింగ్ చేసే వాళ్ళకి, వాళ్ళకి అవసరం. ఎందుకంటే జిమ్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి అవసరం. ఎందుకంటే గ్లూకోజ్ తక్కువ అయితే ఆ, బ్రెయిన్లో డెత్ అవుతుంది. ఉమ్, అంటే మనకు 20% మనం తీసుకునే గ్లూకోజు లివర్కి అవసరం, 20% బ్రెయిన్కి అవసరం. ఉమ్, మీరు అది తగ్గించారనుకోండి, క్యాలరీస్ బర్న్ అయినప్పుడల్లా గ్లూకోజ్ బర్న్ అవుతూ ఉంటుంది. ఉమ్. సో అది తగ్గింది అనుకోండి, బ్రెయిన్ డెడ్ అవుతుంది, ఇక్కడ లివర్ కూడా పాడే అవకాశం ఉంటుంది.